హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఐటెక్ జాబ్ న్యూస్ ఏపీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ అనేది జూనియర్ లైన్మెన్ క్లాసుల కోసం వీడియోస్ చేయడం జరుగుతుంది. అలాగే ఎలక్ట్రీషియన్ ట్రేడ్ ఐటెక్ చదివిన విద్యార్థుల కోసం వీడియోస్ చేస్తుంటాము. సో ఈరోజు వచ్చేస్తున్నాము ఒక లేటెస్ట్ చాప్టర్తో మనం డీసీ మోటార్స్ అనే ఒక చాప్టర్తో మనం స్టార్ట్ చేద్దాము. సో లాస్ట్ క్లాస్లో నేను సింగిల్ ఫేజ్ ఏసీ మోటార్స్ గురించి వాటి రకాల గురించి కొన్ని వీడియోస్ చేయడం జరిగింది. సో ఈ వీడియోలో మనం డీసీ మోటార్ గురించి చెప్తున్నాం ఫ్రెండ్స్. సో ఫండమెంటల్లీ మోటార్ అంటే ఏంటి అంటే, ఫండమెంటల్లీ మోటార్ ఇస్ ఎ డివైస్ విచ్ కన్వర్ట్స్ ఎలక్ట్రికల్ ఎనర్జీ టు మెకానికల్ ఎనర్జీ. సో ఇది ఆల్రెడీ చెప్పాను. సో మనం విద్యుత్ శక్తిని ఇచ్చి మెకానికల్ ఎనర్జీ అంటే యాంత్రిక శక్తిగా మార్చేది. సో ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇచ్చి మెకానికల్ ఎనర్జీగా మార్చితే కనుక దాన్ని మోటార్ అంటారు. అయితే ఈ ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది డీసీ కరెంట్ అయితే కనుక దాన్ని మనం డీసీ మోటార్ అంటాం. అంటే మనకి రెండు కరెంట్స్ ఉంటాయి ఫండమెంటల్లీ, ఏసీ కరెంటు, డీసీ కరెంట్. దాంట్లో డీసీ కరెంట్ ఇస్తే కనుక అది డీసీ మోటార్ అవుతుంది. ఓకే. సో అయితే ఈ డీసీ మోటార్ అనేది ఏ సూత్రం మీద ఆధారపడి పనిచేస్తుంది అంటే కనుక మనం ఫండమెంటల్గా ఎలక్ట్రోమాగ్నెటిక్ డ్రాగింగ్ అనే సూత్రం మీద ఆధారపడి డీసీ మోటార్ పనిచేస్తుంది. ఇది ఫారడేస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ కిందే పనిచేస్తుంది. ఓకే. అదే సింగిల్ ఫేజ్ ఏసీ మోటార్ అయితే లెంజెస్ లా సిద్ధాంతం మీద పనిచేస్తుంది. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ డ్రాగింగ్ గురించి చెప్పినట్టయితే the induced current set up on its own magnetic field which lines of force in anti-clockwise direction around the conductor the induced EMF fields acts in such a direction so as to oppose the main field. సో మనకి ఇక్కడ సప్లై ఇచ్చినప్పుడు మెయిన్ ఫీల్డ్ వైండింగ్ ఉంటుంది. సో ఫండమెంటల్గా మనకి డీసీ మోటార్లో రెండు వైండింగ్స్ ఉంటాయి. ఒకటి ఫీల్డ్ వైండింగ్ ఉంటుంది, రెండు ఆర్మేచర్ వైండింగ్ ఉంటుంది. ఈ రెండు వైండింగ్స్ మనకి మెయిన్గా ఉంటాయి. సో ఇది వచ్చేసి ఫీల్డ్ వైండింగ్. ఇక్కడ నుంచి మనం సప్లై అనేది తీసుకుంటాం. ఎప్పుడైతే మనం సప్లై ఇస్తామో అప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏర్పడుతుంది, నార్త్ సౌత్ పొలారిటీస్ అనేది ఏర్పడతాయి. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల ఎప్పుడైతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఒక కరెంట్ క్యారింగ్ కండక్టర్ పెడతామో దాంట్లో కూడా మనకి కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అప్పుడు ఇది కూడా మ్యాగ్నెటైజ్ అవుతుంది. అప్పుడు ఈ రెండింటికి ఒకే డైరెక్షన్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రావడం వల్ల లోపల ఉన్నటువంటి కండక్టర్ అంటే ఏదైతే బేరింగ్ మీద ఉంటుందో అది ఫ్రీగా కదులుతూ ఉంటుంది, అదే రొటేషన్లోకి వస్తుంది. దాన్ని మనం మ్యాగ్నెటిక్ డ్రాగ్ ఫోర్స్ అంటారు. ఓకే. ఏ కరెంట్ క్యారింగ్ కండక్టర్ విచ్ ఇస్ ప్లేస్డ్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ టెండ్స్ టు మూవ్ అట్ రైట్ యాంగిల్స్. సో ఇది కనుక చెప్పినట్టయితే సూత్రం ప్రిన్సిపల్ అంటారు. సో డీసీ మోటార్ వర్కింగ్ ప్రిన్సిపల్ ఏంటంటే whenever a current carrying conductor placed in a magnetic field. సో ఎప్పుడైతే మనం ఒక కరెంట్ తీగని ఒక అయస్కాంత క్షేత్రంలో పెడతామో అప్పుడు then it tends to move, then it tends to move. అంటే ఏంటి? రొటేటర్, అదే రొటేట్ అవుతుంది. మనం దీన్నే మెకానికల్ ఎనర్జీ అంటాం. ఈ సూత్రం మీద ఆధారపడి మనకి డీసీ మోటార్ అనేది పనిచేస్తుంది. అంటే వెనెవర్ ఏ కరెంట్ క్యారింగ్ కండక్టర్ ప్లేస్డ్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఒక అయస్కాంత క్షేత్రం అన్నమాట. అయస్కాంత క్షేత్రం అంటే ఏంటి? నార్త్ పోల్ ఉంటుంది, సౌత్ పోల్ ఉంటుంది. ఇది నార్త్ పోల్, ఇది సౌత్ పోల్. ఓకే.
సో ఒక అయస్కాంత క్షేత్రంలో మనం ఒక తీగని పెట్టినప్పుడు, అంటే ఒక కరెంట్ తీగని పెట్టినప్పుడు ఆ తీగ కదులుతుంది అన్నమాట. ఓకే. సో ఒక అయస్కాంత కరెంట్ క్యారింగ్ కండక్టర్ తీసుకెళ్ళి ఒక అయస్కాంత క్షేత్ర పరిధిలో పెట్టినప్పుడు ఆ తీగ కదులుతుంది. ఆ కదిలే దాన్ని మనం రొటేషన్ అంటాం. దాన్నే మనం మెకానికల్ ఎనర్జీ అంటాం. ఇక్కడ నుంచి మనకి షాఫ్ట్ రాడ్ బయటకు వస్తుంది. ఇక్కడ నుంచి మనం పుల్లికి బెల్ట్ పెట్టేసి, కన్వేయర్ బెల్ట్ పెట్టేసి అక్కడ నుంచి పిండి మరలు కానీ మిక్సీగా కానీ సమ్మెల్స్ వాటర్ విత్ అప్లికేషన్ మనం దాన్ని మన యూజ్ కోసం వాడుతూ ఉంటాం. సో ఫండమెంటల్లీ డీసీ మోటార్ వర్కింగ్ ప్రిన్సిపల్ ఇది. ఓకే. సో డీసీ మోటార్ అంటే డీసీ కరెంట్తో పనిచేస్తుంది. మోటార్ అంటే ఏంటంటే కరెంట్ని తీసుకొని మెకానికల్ ఎనర్జీ అంటే తిరుగుతుంది, రొటేషన్ అవుతుంది, దాన్ని మోటార్ అంటాం. ఓకే. సో ఇది ఎలక్ట్రోమాగ్నెటిక్ డ్రాగ్ అనే సూత్రం మీద ఆధారపడి పనిచేస్తుంది. సో ఫండమెంటల్గా చెప్పాలంటే వెనెవర్ ఏ కరెంట్ క్యారింగ్ కండక్టర్, ఒక కండక్టర్ని తీసుకొని మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెట్టినప్పుడు, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే అయస్కాంత క్షేత్రం. సో అయస్కాంత క్షేత్రంలో పెట్టినప్పుడు ఇది అయస్కాంత క్షేత్రం అనమాట. నార్త్ సౌత్ పోల్స్ ఉంటాయి. పెట్టినప్పుడు ఆ లోపల ఉన్న తీగ మీద ఒక ఫోర్స్ అనేది పనిచేస్తుంది. దాన్నే టార్క్ అంటాం. అంటే ఎలాగైతే మన బొంగరాన్ని చిన్నప్పుడు మన చిన్న బొంగరాలు ఉంటాయి, మనం ఇట్లా ఆడుకునే బొంగరాలు, ఇట్లా ఆడుకునే బొంగరాలు ఉంటాయి చిన్నప్పుడు. ఇలా ఉంటుంది బొంగరం. అది దాన్ని మనం ఏం చేస్తామంటే బొంగరం ఇలా ఉంటుంది, దాని మీద ఇలా మనం ట్విస్ట్ చేసినప్పుడు అది తిరుగుతుంది బొంగరం. సేమ్ ఈ రోటార్ మీద ఒక టర్నింగ్ ఫోర్స్ అనేది పనిచేస్తుంది. దానివల్ల మోటార్ అనేది రొటేషన్లోకి వస్తుంది. సో ఈ సూత్రం మీద మనకి డీసీ మోటార్ అనేది పనిచేస్తుంది. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఐటీ జాబ్ ఇనిషియేటివ్ యూట్యూబ్ ఛానల్. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నారు ఫ్రెండ్స్. సో మీరు చేసుకునే సబ్స్క్రిప్షన్ అనేది నాకు, నా టీంకి ఎంతో మోరల్ సపోర్ట్ అందిస్తుంది. ఈ వీడియోస్ కోసం నేను, నా స్టూడెంట్స్ ఎంతో కష్టపడి పనిచేస్తున్నాం ఫ్రెండ్స్. దిస్ ఈజ్ గోపినాయక్ సైనింగ్ ఆఫ్.